బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపుతోంది. కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలను ముమ్మరం చేస్తుంది. సోషల్ మీడియా కోసం మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటును కూడా చేసింది. మంత్రి లోకేష్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, అనిత నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాకు వర్తించే చట్టాలు, నియమాల గురించి అధ్యయనం చేస్తున్నారు సబ్ కమిటీ. అయితే ఏపీలో చర్చనీయాంశంగా మారిన సోషల్ మీడియా అరెస్టులు కూడా మనకు తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా కోసం మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ప్రస్తుతానికి ఇప్పుడు సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు తీసుకోబోయే కఠిన చర్యలేంటి? ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? కౌసల్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా పైన ఉక్కుపాదం మోపుతామని చెప్పి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే గత కేబినెట్ లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఈ రోజు ఆ జీవో జారీ అయినట్టు తెలుస్తుంది. ఈ సోషల్ మీడియా నియంత్రణకు లోకేష్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో లోకేష్ తో పాటు 5 మంది మంత్రులను కూడా నియమించారు. వారిలో హోంశాఖ మంత్రి అనిత, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సమాచార శాఖ మంత్రి పార్థసారథిని నియమించారు. ఏదైతే ఈ సోషల్ మీడియా అకౌంట్ల పైన నియంత్రణ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే ఈ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారో, ఎక్కడైతే సోషల్ మీడియా కంటెంట్ మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి టీడీపీ కూటమి ఆందోళన వ్యక్తం చేస్తుంది. గతంలోనే చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ఆయన సీరియస్ గా దీనిపైన దృష్టి సాధించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అయితే ఈ మధ్య ఐఏఎస్, ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు జరిగాయి. ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు జరిగినప్పుడు ఆయన 9 మంది కొత్త ఐపీఎస్ అధికారులతో కూడా చర్చించాడు. సోషల్ మీడియా అకౌంట్ల పైన దృష్టి పెట్టాలి, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, అంతేకాకుండా దుష్ప్రచారం జరుగుతుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా వ్యాఖ్యానించిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు ఈ జీఓఎం ఏదైతే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వివిధ సోషల్ మీడియా అకౌంట్లు వివిధ దేశాల్లో ఏ విధంగా నియంత్రిస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అనేది కూడా ప్రస్తుతం ఈ కమిటీ నివేదిక అందిస్తుంది. దాదాపు ఈ కమిటీ ఈ నెలాఖరులోపు రేపు నెల మొదటి వారంలో ఈ కమిటీ నివేదిక అందజేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కౌసల్య. సో ఇదంతా మొత్తం కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? గ్రూప్ ఆఫ్ ఏదైతే ఈ 5 మంది మినిస్టర్లు లోకేష్ ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుకి కేబినెట్ భేటీ ముందుకు వెళ్తుంది. అందులో ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఒక ప్రొఫార్మా ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రధానంగా టీడీపీ కూటమి అటు అమరావతి పైన కానీ, ఇటు రాష్ట్ర అభివృద్ధి పైన కానీ, రాష్ట్ర అప్పుల పైన కానీ ఏదైతే వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ పదే చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఆరోపించారు. కొంతమంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ మధ్య హైకోర్టులో సవీంద్రారెడ్డి అని చెప్పి నెల్లూరుకు సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీ కేసు కూడా సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఈ టీడీపీ కూటమి ఈ పరిపాలనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి ఆగమేఘాల పైన ఈ జియో ఈ రోజు జారీ అయిందని చెప్పి సమాచారం కౌసల్య. ఎస్, మరి ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే, ఒకవేళ ఆల్రెడీ చేస్తుంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు? మరి కౌసల్య, సోషల్ మీడియా అకౌంట్ల పైన ఇప్పటికే అటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కావచ్చు, ఇటు జిల్లా స్థాయిలో ఎస్పీలు కావచ్చు, కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక ప్రొఫార్మా సిద్ధం చేశారు. వారు కింది స్థాయి అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఎక్కడైతే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పైన దుష్ప్రచారం జరుగుతుందో, ప్రభుత్వ శాఖల మీద దుష్ప్రచారంతో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా స్థాయిలో ఉండే ఎస్పీలు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు కూడా క్లారిటీగా స్పష్టమైన ప్రకటన చేశారు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని కూడా ఇప్పటికే పలు మీడియా ద్వారా అటు పేపర్ ప్రకటన ద్వారా ప్రకటించడంలో జరిగింది కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపుతోంది. అయితే కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలను కూడా ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే సోషల్ మీడియా కోసం మంత్రుల సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మంత్రి లోకేష్, నాదెండ్ల మనోహర్, అలాగే సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, అనిత నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాకు వర్తించే చట్టాలు,
చట్టాలు నియమాల గురించి అధ్యయనం చేస్తున్నారు సబ్ కమిటీ. అయితే ఏపీలో మనకు తెలిసిందే సోషల్ మీడియా అరెస్ట్లకు సంబంధించి ఈ అంశం అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూ కొన్ని కఠిన చర్యలను తీసుకునేటట్టుగా చట్టాలు అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సోషల్ మీడియా కోసం మంత్రుల సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.